విశాఖ రుషికొండ భవనాల చుట్టూ వస్తున్న వార్తలపై వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ఆ భవనాలు ఎలా ఉపయోగించుకోవాలన్నది ఆలోచించడం మానేసి దాన్ని జగన్మోహన్ రెడ్డి ఇల్లుగానే చిత్రీకరించడాన్ని మానుకోవాలని టీడీపీ నేతలకు సూచించారు. విశాఖను తాము ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని అనుకున్నామని తెలిపారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖ నుంచే పాలించాలని అనుకున్నామని, ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసిన తర్వాత రుషికొండలో భవనాలు నిర్మించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ధనం దుర్వినియోగం గురించి మాట్లాడాల్సి వస్తే 2014 నుంచి 2019 వరకు జరిగిన దానిపై మాట్లాడాల్సి వస్తుందని పేర్కొన్నారు. తాము విమర్శలు చేస్తే అధికారం కోల్పోవడానికి జీర్ణించుకోలేక చేస్తున్నామని అనుకుంటారనే ఎవరు జోలికి పోవడం లేదని తెలిపారు. నగరానికి రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్, ముఖ్యులు వస్తే ప్రైవేటు హోటళ్లలోనో మరెక్కడో ఉండాల్సిన పరిస్థితి వస్తోందని, రిషికొండ భవనాలను ఆతిథ్యానికి వాడుకోవచ్చునని వివరించారు. దీనిపై రాద్ధాంతం తగదని హితవు పలికారు. మొదటి నుంచి చెప్తాం, మొదటి నుంచి ఇప్పటికీ కూడా. ఇప్పుడు మేము ప్రభుత్వంలో లేం కదా, వాళ్ళ దగ్గర రికార్డ్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వంలో విమర్శించింది వాళ్ళు, ఎవరు చెప్పబెట్టుకున్నా ఉంది. అందుకు చెప్పి మేము అన్ని రిలీజ్ చేసాం కదా. ప్రారంభోత్సవం చేసినటువంటివన్నీ కూడా మేము అఫీషియల్ గా మంత్రులు వచ్చి చెప్పాను కదా. నేను మీకు ఆ రోజు చెప్పాను కదా, మేము ప్రారంభోత్సవం చేయకముందు, మేము మా ప్రారంభోత్సవానికన్నా 1 నెల 2 నెలలకు ముందే ఒక 3 మెన్ కమిటీ, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ తో కమిటీ వేశాం. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ తో కమిటీ వేసినప్పుడు వారు విశాఖపట్నం అంతా కూడా వారు పర్యటించి ముఖ్యమంత్రి గారికి ఒక ఆలోచన, విశాఖపట్నం నుంచి వారి పరిపాలన చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. ఈ క్రమంలో ఈ నిర్మాణాలు అయితే బాగుంటాయి అనేటువంటిది వారు వ్యక్తపరిచారు. సో సీఎం గారు రేపు ఫ్యూచర్ లో అక్కడ ఉండాలనేటువంటి నిర్ణయం, ఒక కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ఏ రకంగా చేయాలనేటువంటిది ప్రభుత్వం తీసుకున్నటువంటి దాంట్లో కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఎలా చేయట్లేదు అనేటువంటి మాట ఆ రోజు నేను మంత్రిగా చెప్పాను. సరే, ఇప్పుడు వారు అధికారంలోకి వచ్చారు. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత వారి నిర్ణయం, గతంలో ఏదైతే అమరావతి అని చెప్పి మొదటి నుంచి పట్టుకున్నారో దాని ప్రకారం వెళ్తా ఉన్నారు. వెల్ అండ్ గుడ్. ఇప్పుడు అది మొదటి నుంచి టూరిజం డిపార్ట్మెంట్ పేరిట ఉన్నటువంటి ప్రాజెక్టు. నాకు తెలిసి 86లోనే 87లోనే ఎన్టీ రామారావు గారు మొదట అక్కడ టూరిజం ప్రాజెక్ట్ నిర్మించేటువంటి కార్యక్రమం. అప్పుడు కూడా కొండలు కొట్టే కదా కట్టాడు ఆయన. అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఏదైనా కొత్త టెక్నాలజీ వాడి చెట్లు కొట్టకుండా ఏదైనా నిర్మాణాలు చేశారేమో నాకు తెలియదు, కానీ అప్పుడు కూడా చెట్లు గిట్లు కొట్టే అక్కడ టూరిజం ప్రాజెక్ట్ పున్నమయ్య ఏదో ఉండేది అనుకోండి, హరిత టూరిస్ట్ ప్రాజెక్ట్ ఉండేది, టూరిజం ప్రాజెక్ట్. సో మేమేమంటామంటే, ఇప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు, లేదా విశాఖపట్నానికి ఒక మంచి గవర్నమెంట్ గెస్ట్ హౌస్ ఏముంది చెప్పనండి. ఎవరు వచ్చినా సరే, ముఖ్యమంత్రి గారు వచ్చినా గతంలో, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చినా వెళ్ళి ప్రైవేట్ హోటల్స్లోనో లేకపోతే ఎక్కడో ఉండేటువంటి పరిస్థితులు ఉండేవి. సో ఏదున్నా సరే అది గవర్నమెంట్కి సంబంధించింది. ఇప్పటికీ కూడా టిల్ టు డేట్ నాకు తెలిసి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. దాని మీద ఉన్నటువంటివి అన్ని కూడా టూరిజం సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ పేరిటే ఉన్నాయి.